ఏపీలో అధికారం పంచుకున్న జనసేన పార్టీ తమిళనాడులోకి కూడా ఎంట్రీ ఇవ్వనుందా? జాతీయ పార్టీగా అవతరించడానికి ముందే తమిళనాడులో అడుగుపెట్టనుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో శనివారం ముగిసిన సేనతో సేనాని కార్యక్రమం అనంతరం పవన్ కళ్యాణ్ తమిళనాడులో తాజాగా కొత్త పార్టీ పెట్టిన ప్రముఖ హీరో దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ కండువాను మెడలో వేసుకున్నారు. అదే సమయంలో ఆ పార్టీ జెండాను చేతపట్టుకుని నినాదాలు ఇచ్చారు. దీంతో తమిళనాడులో జనసేన ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జనసేన వర్గాల్లో జోరుగా సాగుతుంది. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయి. ఈ క్రమంలోనే టీవీకే పార్టీ దూకుడు పెంచింది. ఇటీవల మదురైలో నిర్వహించిన సమావేశానికి పెద్ద ఎత్తున స్పందన కూడా వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని విజయ్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఆయన ప్రధాన పార్టీలే డీఎంకేలు బీజేపీలతో తమకు పొత్తు ఉండదని చెప్పారు. అయితే భావరూప్యత ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో ఉంటే ఇతర పార్టీలతో కలిసి ప్రజల కోసం ఉద్యమిస్తానని విజయ్ తేల్చి చెప్పారు. ఈ సందర్భంగానే ఆయన సీఎం స్టాలిన్ను అంకుల్ అంటూ సంబోధించిన విషయం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయింది. ఈ క్రమంలో విజయ్ పార్టీపై విమర్శలు కూడా ఉన్నాయి. టీవీకే పార్టీ బీజేపీకి బి పార్టీ అనే ప్రచారం ఉంది. ఉద్దేశం పూర్వకంగానే విజయ్ పార్టీ పెట్టారని, ఆయనకు సినిమానే ఎక్కువ ఫోకస్ ఉందని కూడా ప్రచారం ఉంది. కానీ వచ్చే ఎన్నికల్లో డీఎంకే తటస్థ ఓట్లు బ్యాంకుతో పాటు ఆ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల బ్యాంకును చీల్చి బీజేపీకి మేలు చేయాలన్న ఉద్దేశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా జనసేన అధినేత తన పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించాలని భావిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. దీంతో పాటు టీవీకే కండువా జెండా కూడా పట్టుకుని ఫోటోలు, పోజులు ఇవ్వడం వంటివి ఆసక్తికరంగా మారాయి. ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ తమిళనాట ఎంట్రీ ఖాయమని అంటున్నారు. తమిళనాడులో మెగా అభిమానులు ఉండటం, పవన్ కళ్యాణ్ వెళ్ళిన పలు సభలకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఆయన ఎంట్రీ ఖాయమని తెలుస్తుంది. అయితే ఆయన ఇండివిడ్యువల్గానే పోటీ చేస్తారా లేక టీవీకేతో పొత్తు పెట్టుకుని అడుగులు వేస్తారా అనేది చూడాలి.